ఐపీఎల్ 2025కు సంబంధించిన మెగా వేలం నవంబర్ 24, 20 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. అయితే గత ఏడాది ప్లే ఆఫ్స్కు చేరలేకపోయిన చెన్నై సూపర్ కింగ్స్ తమ జట్టును మరింత బలంగా తయారు చేసుకునేందుకు ఐపీఎల్ 2025 వేలానికి సిద్ధమవుతుంది. గత సీజన్లో మంచి జట్టును కలిగి ఉన్నప్పటికీ కొన్ని కీలక స్థానాలను పూరించేందుకు సీఎస్కే ప్రయత్నిస్తుంది. 55 కోట్ల రూపాయల బడ్జెట్తో వేలం బరిలో దిగనున్న సీఎస్కే కొందరు ప్లేయర్స్ను టార్గెట్ చేసింది. అందులో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ సీఎస్కే జట్టుకు కీలక ఆటగాడుగా మారవచ్చు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్ చేయగల సత్తా ఉన్న స్టోయినిస్కు ఫినిషర్గా మంచి పేరుంది. ఈ నైపుణ్యాలే స్టోయినిస్ వైపు సీఎస్కే మేనేజ్మెంట్ చూసేలా చేస్తున్నాయి. చెపాక్ పిచ్పై తన స్లో డెలివరీతో స్టోయినిస్ మరింత ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే పంజాబ్ కింగ్స్ విడుదల చేసిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జితేష్ శర్మ కూడా తక్కువ ధరకు లభిస్తే చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. దూకుడుగా ఆడటంతో పాటు వికెట్ కీపింగ్లో ధోనికి తోడుగా ఉంటాడు జితేష్. ఇక సీనియర్ స్పిన్నర్ అశ్విన్ తిరిగి సీఎస్కేలో చేరే అవకాశం ఉంది. 38 ఏళ్ల అశ్విన్ తన ఐపీఎల్ చివరి దశకు చేరుకోనున్నాడు. అశ్విన్ స్వస్థలం చెన్నై. సొంత ప్రేక్షకుల మధ్య ఐపీఎల్కు వీడ్కోలు పలకాలని అశ్విన్ భావిస్తే చెన్నై సూపర్ కింగ్స్ కంటే మంచి జట్టు మరొకటి ఉండదు. అదే సమయంలో అశ్విన్ లాంటి ప్లేయర్స్ను సొంతం చేసుకునేందుకు సీఎస్కే ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది.